నవంబర్ 10, 2025 ఈ తేదీ దేశాన్ని ఒక్కసారిగా కుదిపేసింది. ఢిల్లీలోని ఎర్రకోట దగ్గర ఒక పెద్ద పేలుడు, ఆ తర్వాత మొదలైన దర్యాఫ్తు, ఎన్నో మలుపులు, ఎన్నో ప్రశ్నలు. సో ఈరోజు మన దగ్గరున్న సమాచారం ఆధారంగా అసలు ఏం జరిగిందో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఓకే, మరి ఈ కేస్ని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనం ఒక 5 భాగాలుగా చూద్దాం. ఫస్ట్ అసలు ఆ పేలుడు ఎలా జరిగిందో చూస్తాం. ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ ఎలా మొదలైందో, అందులో ఫరీదాబాద్ కనెక్షన్ ఎలా బయటపడిందో తెలుసుకుందాం. ఇక మెయిన్ సస్పెక్ట్ ఎవరు, అతని మీద ఫోకస్ పెట్టి లాస్ట్కి ఈ మొత్తం ఇన్సిడెంట్ మన ముందుంచిన కొన్ని పెద్ద ప్రశ్నలతో ఈ విశ్లేషణను ముగిద్దాం. సరే, మరి కథలోకి వెళ్ళిపోదాం. ఆ రోజు సాయంత్రం ఎప్పుడూ రద్దీగా ఉండే ఒక ప్రాంతం కేవలం అరగంటలోపే ఎలా భయానక ప్రదేశంగా మారిపోయిందో చూద్దాం రండి. ఇక్కడ ఈ టైం లైన్ చూడండి. అంతా మొదలైంది సాయంత్రం 6:45కి. ఎర్రకోట దగ్గర పార్కింగ్ నుంచి ఒక హ్యుండాయ్ i20 కారు బయటకొచ్చింది. సరిగ్గా 7 నిమిషాల తర్వాత, అంటే 6:52కి ఆ కారు మెట్రో గేట్ 1 దగ్గర ఒక రెడ్ లైట్ దగ్గర ఆగింది. ఆ తర్వాతి క్షణమే ఒక పెద్ద శబ్దం. ఆ మామూలు సాయంత్రం ఒక్కసారిగా ముక్కలైపోయింది. వెంటనే సహాయక బృందాలొచ్చాయి. కాని అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆ పేలుడు ఎంత పవర్ఫుల్ అంటే దాని శబ్దం దాదాపు 2.5 కిలోమీటర్ల దూరం వరకు వినిపించిందట. ఆలోచించండి, చుట్టుపక్కలున్న కార్లు, ఆటోలు అన్నీ మంటల్లో చిక్కుకున్నాయి. మెట్రో స్టేషన్ అద్దాలన్నీ పగిలిపోయాయి. జనంతో కలకలలాడే ఆ ఏరియా మొత్తం క్షణాల్లో గందరగోళంగా మారిపోయింది. ఈ దాడిలో మనం కోల్పోయింది వస్తువులను కాదు, మనుషుల్ని. అధికారిక లెక్కల ప్రకారం 13 మంది చనిపోయారు, మరో 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. అన్నిటికన్నా బాధాకరమైన విషయమేంటంటే గాయపడిన వాళ్లలో 8 మంది హాస్పిటల్కి వెళ్లేలోపే ప్రాణాలు కోల్పోయారు. నిజంగా చాలా దారుణం. చనిపోయిన వాళ్లు ఎవరో కాదు, మనలాంటివాళ్లే. తమ పనుల మీద బయటికొచ్చిన సామాన్య ప్రజలు. చూడండి, కొడుకు అత్తగారిని చూడటానికి హాస్పిటల్కి వచ్చిన లోకేష్ అగర్వాల్, డ్యూటీ ముగించుకుని ఇంటికెళ్తున్న బస్ కండక్టర్ అశోక్ కుమార్, కుటుంబాన్ని పోషించుకోటానికి ఈ రిక్షా నడుపుతున్న జుమ్మన్ మహమ్మద్. ఇలా ఎంతమంది అమాయకులు ఈ దారుణానికి బలయ్యారో. సరే, ఆ గందరగోళం నుంచి బయటపడి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు తమ పనిని ఎలా మొదలుపెట్టారో ఇప్పుడు చూద్దాం. టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ప్రకారం ఆ శిథిలాల మధ్యలో ఇన్వెస్టిగేషన్ టీంకి వాళ్ల మొదటి చాలా ముఖ్యమైన క్లూ దొరికింది. అదే పేలుడికి వాడిన ఆ హ్యుండాయ్ i20 కారు లైసెన్స్ ప్లేట్. ఈ ఒక్క నంబర్ మొత్తం దర్యాప్తు గతిని మార్చేసింది. అయితే ఆ కారుని ట్రేస్ చేయటం అనుకున్నంత ఈజీ కాదు. ఎందుకంటే దాని ఓనర్షిప్ చాలాసార్లు చేతులు మారింది. గుర్గావ్లో స్టార్ట్ అయి ఢిల్లీ, అంబాలా మీదుగా దాని ప్రయాణం సాగింది. సో ఫైనల్ ఓనర్ ఎవరో కనిపెట్టడానికి అధికారులు చాలా కష్టపడాల్సొచ్చింది. ఈ సంఘటనపై ప్రభుత్వం చాలా సీరియస్గా రియాక్ట్ అయింది. దీన్ని ఒక టెర్రరిస్ట్ యాక్ట్గా కన్సిడర్ చేసి UAPA చట్టం కింద కేసు పెట్టారు. ఆ సమయంలో భూటాన్ టూర్లో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఇది ఒక కుట్ర అని, దీని వెనుకున్న వాళ్లని అస్సలు వదిలిపెట్టమని చాలా స్ట్రాంగ్గా చెప్పారు. కేసు చాలా సీరియస్ కాబట్టి ఇన్వెస్టిగేషన్ బాధ్యతను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అంటే NIAకి అప్పగించారు. ఇన్వెస్టిగేషన్ ఇలా జరుగుతుండగానే కేసులో ఒక ఊహించని ట్విస్ట్ వచ్చింది. అదే ఢిల్లీ పేలుడికి, ఫరీదాబాద్లో జరుగుతున్న మరో పెద్ద కుట్రకి మధ్య ఒక కనెక్షన్ బయటపడింది. ఇప్పుడు ఈ స్లైడ్ చూడండి. ఇక్కడే అసలు విషయముంది. ఈ 2 సంఘటనలు అంటే ఢిల్లీ బ్లాస్ట్, ఫరీదాబాద్ అరెస్టులు రెండూ ఒకే రోజు నవంబర్ 10న జరిగాయి. ఢిల్లీలో బాంబు పేలిన రోజే పక్కనే ఉన్న హర్యానాలోని ఫరీదాబాద్లో టెర్రర్ లింక్స్ ఉన్నాయన్న ఆరోపణలపై 2 డాక్టర్లను అరెస్టు చేశారు. ఇది యాదృచ్ఛికం కాదని దర్యాప్తు సంస్థలు వెంటనే పసిగట్టాయి. ఫరీదాబాద్ కుట్ర ఎంత పెద్దదో చెప్పడానికి ఈ ఒక్క నంబర్ చాలు. అక్కడ జరిపిన రేడ్స్లో ఏకంగా 3000 కిలోలకు పైగా అమోనియం నైట్రేట్ను అధికారులు పట్టుకున్నారు. ఢిల్లీకి అంత దగ్గర్లో ఇంత పెద్ద మొత్తంలో పేల్డు పదార్థాలు దొరకడమనేది అందర్నీ షాక్కి గురిచేసింది. అది మాత్రమే కాదు, కేవలం పేలుడు పదార్థాలే కాదు, 20 టైమర్లు, రిమోట్లు, దాదాపు 5 కిలోల బరువైన లోహాలు, ఆయుధాలు కూడా దొరికాయి. ఇవన్నీ చూస్తుంటే అర్థమవుతోంది కదా, ఇదేదో చిన్న కుట్ర కాదు, అదొక పూర్తిస్థాయి బాంబుల తయారీ ఫ్యాక్టరీ లాంటిది. ఒక పెద్ద పక్కా ప్లాన్తో జరుగుతున్న టెర్రర్ కుట్రకు ఇది నిదర్శనం.
సరే, ఇప్పుడు ఢిల్లీ పేలుడిని, ఫరీదాబాద్ కుట్రని ఈ రెండింటినీ కలిపే ఒక కీలక వ్యక్తి వైపు ఇన్వెస్టిగేషన్ మళ్ళింది. ఫరీదాబాద్లో అరెస్టైన 2 డాక్టర్లతో కలిసి పనిచేసే మరో డాక్టర్ ఒమర్ నబీ. ఇతనే ఈ కేసులో మెయిన్ సస్పెక్ట్ అయ్యాడు. ఎందుకంటే తన కొలీగ్స్ అరెస్ట్ అయిన విషయం తెలిసిన వెంటనే ఒమర్ నబీ సడన్గా మాయమయ్యాడు. దీంతో అతనిపై అనుమానాలు ఇంకా పెరిగాయి. సోర్సెస్ ప్రకారం ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు ఒక థియరీని నమ్ముతున్నాయి. అదేంటంటే ఫరీదాబాద్లో తన వాళ్లు దొరికిపోవటంతో ఉమర్ పానిక్ అయ్యాడని, ఆ భయం నిరాశలోనే తొందరపడి బాంబు పేల్చేశాడని. బహుశా అందుకేనేమో బాంబుని సరిగ్గా అసెంబుల్ చేయలేకపోయాడు. దానివల్ల అనుకున్నంత నష్టం జరగలేదని నిపుణులు చెప్తున్నారు. ఉమర్ నబీకి వ్యతిరేకంగా చాలా ఆధారాలున్నాయని తెలుస్తోంది. ఉదాహరణకి పేలుడుకి వాడిన కారు లాస్ట్ టైం అతని దగ్గరే కనిపించింది. పైగా ఆ బాంబులో వాడిన మెటీరియల్స్, ఫరీదాబాద్లో దొరికిన మెటీరియల్స్ ఒకేలా ఉన్నాయని రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఇవన్నీ అతని ప్రమేయాన్ని గట్టిగా సూచిస్తున్నాయి. అయితే ఇక్కడ మరో పెద్ద ప్రశ్న ఉంది. ఉమర్ నబీ పారిపోయాడా, లేక ఆ పేలుడులో అతనే చనిపోయాడా? ఈ మిస్టరీని ఛేదించడానికి అధికారులు ఉమర్ తల్లి నుంచి డిఎన్ఏ శాంపిల్ తీసుకుని చనిపోయిన వాళ్ల డిఎన్ఏతో మ్యాచ్ చేసి చూస్తున్నారు. ఈ సంఘటన అనేది కేవలం ఒక కేసుకు సంబంధించిన దర్యాప్తు మాత్రమే కాదు. ఇది మన దేశ భద్రత గురించి, మనందరి బాధ్యత గురించి కొన్ని చాలా సీరియస్ ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఇలాంటి సెన్సిటివ్ టైంలో మనం చాలా బాధ్యతగా ఉండాలి. సోర్స్ మెటీరియల్ కూడా ఇదే చెప్తోంది. సంచలనం కోసం పాకులాడే మీడియా కవరేజ్ని నమ్మొద్దు. సోషల్ మీడియాలో ద్వేషాన్ని రెచ్చగొట్టే ట్రోల్స్ని అస్సలు పట్టించుకోవద్దు. అన్నిటికన్నా ముఖ్యంగా సరైన ఆధారాలు లేకుండా మనకు మనమే ఒక నిర్ణయానికి వచ్చేయొద్దు. ఇక అందరి మెదళ్లను తోల్చేస్తున్న అతి పెద్ద ప్రశ్న ఇదే. దేశ రాజధానికి కూతవేటు దూరంలో ఉన్న ఫరీదాబాదులోకి ఏకంగా 3000 కిలోల పేలుడు పదార్థాలు ఎలా వచ్చాయి? ఇంత పెద్ద సెక్యూరిటీ సిస్టమ్ ఉందని చెప్తున్నా ఇదెలా సాధ్యమైంది? 2019 పుల్వామా అటాక్ తర్వాత కూడా మనకు ఇదే ప్రశ్న ఎదురైంది. అంటే మన భద్రతా వ్యవస్థలో లోపాలు ఇంకా అలానే ఉన్నాయా? చూడండి, ఈ ఇన్వెస్టిగేషన్ కేవలం నేరస్తులను పట్టుకుంటే సైపోదు. ఇప్పుడు మనం అడిగిన ప్రశ్నలకు ప్రజలకు సమాధానాలు దొరకాలి. జవాబుదారీతనం, పారదర్శకత చాలా అవసరం. ఎందుకంటే ఈ ప్రశ్నలకు దొరికే సమాధానాలు